శ్రీ గురుభ్యో నమ మహాగణాపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరుడు నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మ్యాచ్ నుండి మెన్నం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా పెద్దల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, హాస్పిటల్కి ఎక్కువ తిరగడం ఇటువంటి ఉండే అవకాశం లేకపోలేదు. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఈ వారం సఫలీకృతమయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యయాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు, బలంగా ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, వ్యవసాయదారులకు, ఫార్మా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొంతవరకు కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా ఒక నూతన ప్రాజెక్టు ప్రారంభించాలి, సొంతంగా వ్యాపారం చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ అనుకున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. విదేశీ సంబంధించిన విషయాలు, విదేశ ప్రయాణం కోసం చేసే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే దశమ స్థానంలో, వృత్తి స్థానంలో రాహు ఉన్నారు. రాహు వీరికి బలంగా ఉన్నారు కాబట్టి విదేశీ సంబంధించిన విషయాలు, స్థిర నివాసం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద సలహాలు తీసుకోండి. సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సానుకూలపడుతుంది. ఒక నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే, అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఎక్కడైనా సరే స్థిరంగా ఉండి మనం ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి, స్థిరంగానే ఉద్యోగంలో ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు. పదే పదే ఉద్యోగం వచ్చినా సరే మారకుండా ఒక చోట ఉన్నట్లయితే అది ఎప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే మనకంటూ గుర్తింపు లభిస్తుంది అనే ఆలోచనతో ఉంటారు. మీడియా రంగంలో ఉన్న వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా సినీ కళారంగంలో ఉన్న వారికి, డాక్యుమెంటరీ రైటర్స్కి, ఫార్మా రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, అదేవిధంగా టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారికి, ఈ రంగంలో ఉన్న వారికి చక్కగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలుసుబాటుతనంగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. వాటిని సద్వినియోగపరచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, ఓం నమో నారాయణ ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. ఒక ఏకాదశి నాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం దానంగా చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం నేను వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు బోలు మంది ఉంటారు. 10 మంది కాదు, 100 మంది సలహాలు ఉంటారు. కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడే వాళ్ళు బోలు మంది ఉంటారు.
కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశి ఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. ఏదైనా రాశి ఫలాలు చెప్పడం అంటే సూచనాప్రాయంగా చెప్పడం ఉంటుంది. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏముండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తారు. కాబట్టి మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు. ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి. ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామ స్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా దశమ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎన్ని నిమిషాలు వచ్చింది మీన రాశి? నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు కొంచెం ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే దోబరాగా కూడా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు, మీ వాళ్ళ కోసం లేదా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.